చేతికి 5 ఉన్నాయి కదా, ఇది అపోస్తులు పునాది, ఇది ప్రవక్తలు, ఇది సువార్తికులు, ఇది కాపర్లు, ఇది ఉపదేశకులు. ఈ 5 ఉన్నప్పుడే దేవుడు పరిశుద్ధులు సంపూర్ణంలోకి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం చేయుటకు ఆయన అపోస్తులు. మీరు గమనించారా? ఈ 4 ఒకటి, ఇదొకటి. అపోస్తులు పిలుపు వేరు. అపోస్తులు ప్రకటిస్తారు, బోధిస్తారు, ఆల్రౌండ్. కొంతమందికి దేవుడు మిమ్మల్ని ఏ విధంగా దేవుడు పిలుచుకున్నాడో నాకు తెలియదు, కానీ ఆ పిలుపు తగినట్టుగా సామర్థ్యాన్ని బట్టి దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. సంఘములో ఒక దైవ సేవకులుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, బ్రతిమలాడుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ప్రతి ఒక్కరిని, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా సమస్త జనుల్ని శిష్యులుగా తయారు చేయమని మన ప్రభువైన యేసు క్రీస్తు ఆజ్ఞించాడు. మనము ఒక సంఘానికి వెళ్తున్న సంఘ కాపరిగా, ఒక దైవజనుడిగా మనము గుర్తించాలి. సంఘములో ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు, ఎవరెవరు ఏ పని చేస్తున్నారు, తలాంతులు గుర్తించి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి మనము ట్రైనింగ్ ఇచ్చి, ఈ 5 ఒక సంఘములో అపోస్తులు ఉండాలా, ఒక సంఘములో ప్రవక్తలు ఉండాలా, ఒక సంఘములో సువార్తికులు ఉండాలా, ఒక సంఘములో కాపర్లు ఉండాలా, ఒక సంఘములో బోధించేవారు కూడా ఉండాలి. ఈ 5 ఉన్నప్పుడే పరిచర్య ధర్మము జరుగుతుంది. అప్పుడే దేవుడు సంపూర్ణము, అంటే పరిశుద్ధులు సంపూర్ణంలోకి క్షేమాభివృద్ధి కోసము దేవుడు ఈ సంఘాన్ని ఇచ్చాడు. ఇక్కడ లాస్ట్ వచ్చిన చూద్దాం ఒకసారి, 14 వచ్చినాం. అందువలన మనం ఇంకా మీదట పసిపిల్లలమై ఉండి మనుషులు మాయాపాయం చేత వచనములతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో గాలికి కొట్టుకొని పోనట్లు కల్పన పడిన ప్రతి ఉపదేశం ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురు కొట్టుబడిన వారమై ఉన్నట్లుగా. ఈరోజు నేను చెప్తున్నా, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ, దైవజనులకి, సేవకులకి మా ప్రభువైన యేసుక్రీస్తులోని బ్రతిమలాడుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఒకటి చెప్తున్నా, నెక్స్ట్ జనరేషన్ తయారు చేయాల. యేసు ప్రభువు చెప్పింది చెయ్యాల. అపోస్తుల పరిచర్య ప్రతి సంఘములో ఉండాల. మీరు గమనించాలి, పరిశుద్ధాత్మ శక్తితో ఎవరైతే నింపబడతారో, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, ప్రతి ఈ అపోస్తుల కార్యాలు మీరు చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడి ఫిలిప్పు ప్రకటించినప్పుడు ఆ ధైర్యాన్ని, ఆ సామర్థ్యాన్ని ఆత్మ చేత ఎప్పుడైతే రగులుకుంటుందో, సంఘములో ఉన్నవారిని మనము ఎవరైతే ఆ సామర్థ్యాన్ని బట్టి మనము గమనించి వివేకించి వాళ్ళని తర్ఫీదిచ్చి
దేవుడు సమస్త జనులని శిష్యులుగా తయారు చేయమన్నాడు, విశ్వాసులుగా తయారు చేయమని చెప్పలే యేసు ప్రభు. నేను గమనిస్తున్న బోధలు నానా రకాలుగా ఉన్నాయి. బోధలు కల్పించ పిట్ట కథలు, సొట్ట కథలు, మనుషుల్ని మోసం చేసే భ్రమ పెంచే బోధలు. నేను ఒకటి చెప్తున్నా, పరిశుద్ధాత్మకి విరోధంగా ఏ బోధ చేసినా, ఏది చేసినా ఇక్కడ క్షమాపణ లేదు, దేవుడి దగ్గర కూడా క్షమాపణ లేదు. దేవుని ఆత్మ చేత ఎవరైతే నడుస్తారో, ఎవరైతే ఏ సేవకులైతే నడిపింపబడతారో, దేవుని ఆత్మ చేత దేవుని శక్తితో నింపబడితే అపోస్తులు పరిచర్య సంపూర్ణంగా జరిగిస్తారు. ఈరోజు చెప్తున్న సంఘములో పరిపూర్ణత లేదు. నేనుంటే చాలు, నా పిల్లలు సేవ చేస్తే చాలు, నా పిల్లలు, నా పేరు, ఈ పేరు ప్రతిష్టలు వద్దు. దేవుని సంకల్పం నీ పట్ల, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ పట్ల, సంఘ కాపరికి, దైవ సేవకులకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రతి బిడ్డ మీద, సంఘ కాపురికే, దైవ జనుడికే ఆ సంఘములో ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది తెలుస్తుంది. ఎవరు పరిచర్యకి దేవుడి పిలుపు ఉందా, వాళ్ళందరినీ మనం తలాంతులు బట్టి, సామర్థ్యం బట్టి మనము తీసుకొని వచ్చి దేవుని పరిచర్యలో శిష్యులుగా తర్ఫీదిచ్చి అనేకుల్ని ప్రభు రాజ్యములో నడిపించాల. నేనొక్కనే చేస్తాను, నేనొక్కనే ప్రకటిస్తాను, నేనొక్కనే ఈ పరిచర్య చేయగలుగుతాను. మరి యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన ఒక్కడనే యేసుప్రభు ప్రకటించి, ఆయనే బోధించి, ఆయనే చేసి, మొత్తం పరిచర్య అంతా ఆయనే చేసుకొని ముగించుకొని వెళ్ళిపోవలసింది. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఆ పరలోకం విడిచి. సంఘాలు కూడా యేసు ప్రభు ఫేస్ టు ఫేస్ ఆయన ఆ పరలోకం విడిచి ఈ లోకానికి మానవుడిగా, శరీరధారిగా ఈ లోకానికి ప్రత్యక్షమై ఆయన రక్తమిచ్చి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు దేవుడు. ఈ సంఘము క్రీస్తు సంఘ క్షేమం అభివృద్ధి కోసము యేసయ్య ప్రాణమే పెట్టాడు, రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని. ఈ సంఘాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. నేను ఒకటి చెప్తున్నా, బోధ అనేక రకాల బోధలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో వెంటనే క్యాచింగ్ పవర్ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నేను బోధిస్తాను, సర్వ సత్యములోకి నడిపిస్తాడు, నా ఆత్మని మీరు పొందుకునడి. నేను 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద దేవుని ఆత్మశక్తితో నింపబడాలా. ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తితో నింపబడతారో అప్పుడు దేవుడు వాళ్ళని పిలుచుకొని దేవుడే పిలుచుకుంటాడు, దేవుడే ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు ఆత్మశక్తి లేదు, ఆత్మ కోసం ఎవరు చెప్పట్లే బోధలు, పరిశుద్ధాత్మ కోసము ఎవరు బోధించట్లే. దేవుని శక్తితో ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఇప్పుడు ఎవరి కుమారుడివి? దేవుని కుమారుడువా, సాతాను కుమారుడువా? దేవుని కుమారుడు మనం. ఆత్మశక్తితో
యేసుప్రభు చెప్తున్నాడు, నా ఆత్మని మీరు పొందుకున్నది. అపోస్తుల కార్యాల్లోని 1వ అధ్యాయంలో ఉంటుంది. మీరు వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి ప్రకటించు, సువార్త ప్రకటించు అని చెప్పలే బోధ. మీరు గమనించండి, అపోస్తుల కార్యాల్లోని ఉంటుంది 1వ అధ్యాయం 2వ అధ్యాయం. మీరు వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పలే. ఆరోనైన తర్వాత యేసుప్రభు చెప్పాడు, నేను వెళ్తున్నాను, నేను ఈ లోకానికి పంపిస్తున్న పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నది. వేచి ఉండి యోదయ సమరయ భూ దిగంతల వరకు నాకు సాక్షులుగా ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 'కాలములు సమయములు తండ్రి తన సోదములు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట్టుకు మీ పని కాదు.' ఇక్కడ 8వ వచనం మీరు చదువుతాను, మీరు ఆలకించండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అంతటి భూ దిగంతల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఈ మాట చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆహారోను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అనేక ప్రయాణం చూసి వారిని తన్ను తాను సజీవులుగా కనిపించుకొని, యేసు ప్రభు సజీవులుగా కనిపించుకున్న తర్వాత మీరు వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి సువార్త ప్రకటించని చెప్పలేదు. మీరు వేచి ఉంటే నీ ఆత్మని నేను పంపిస్తున్నాను. ఇక్కడ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం పెంతెకోస్తు పండగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి, అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విగవింపబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిపై రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వాక్కు శక్తిని అనుగ్రహించుకొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. 120 మంది పెంతెకోస్తు దినమున అందరి మీదకి పరిశుద్ధాత్మ, అక్కడ అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈరోజు దేవుని ఆత్మశక్తితో నువ్వు నింపబడితే, ఈరోజు మన జీవితాల్లో ఆత్మ నడిపింపు లేదు, దేవుని ఆత్మ నడిపింపు లేదు. నీ సొంత జ్ఞానముతో, సొంత బుద్ధితో, సొంత ఆలోచనలతోనే ఈ పరిచర్య చేస్తున్నావు. అపోస్తుల కార్యాలు చూసినప్పుడు పరిచర్య విధానం, పరిచర్య ధర్మము అక్కడ క్లియర్గా రాస్తుంది. ఇలాగ చేస్తున్నారా? శిష్యులుగా తయారు చేస్తున్నారా? యేసుప్రభు చెప్పింది బోధ ఒకటి, మీరు చేసింది ఒకటి. ఎవరికి ఇచ్చారు? యేసుప్రభు ఈ పరిచర్య ఎవరికి అప్పచెప్పాడు? అపోస్తులు నియమించాడు దేవుడు. అపోస్తుల పరిచర్య ఇప్పుడు జరుగుతుందా? నా సంఘం బాగుంటే చాలు. LED స్క్రీన్లు పెట్టి అక్కడ దేవుడు కాపరి లేడు, అక్కడ కాపరి లేడు. అలాగైతే నేను ప్రపంచం అంతా చేస్తా, LED స్క్రీన్లు పెట్టి ఇక్కడే కూర్చొని మాట్లాడతా.
స్క్రీన్ పే, యూట్యూబ్ లైవ్ అన్నీ సంఘానికి. అదిగో ఈ ప్రపంచమంతా, అమెరికాలో ఒక ఎల్ఈడి టీవీ, ఆస్ట్రేలియాలో ఒక ఎల్ఈడి టీవీ, భూదిగంతుల వరకు ఎల్ఈడి టీవీలు పెట్టి యేసుప్రభు ఒక దగ్గర కూర్చొని మాట్లాడచ్చు కదా పరలోకం నుంచి. యేసు క్రీస్తే సర్వోన్నతుడైన దేవుడు, వేలాది దూతలతో కొనియాడబడుచున్న ప్రభువే ఆ పరలోకం విడిచి ఈ లోకానికి శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. మరి యేసుప్రభుకి జ్ఞానం ఉంది కదా, యేసుప్రభుకి ఎల్ఈడి టీవీలు పెట్టచ్చు కదా సంఘంలోని. ఈ బ్రాంచీలు ఉన్నాయి కదా, బ్రాంచీలు, వేరే వేరే బ్రాంచీలు. యేసుప్రభు ఆయనకి సలహా ఇవ్వవలసి ఉంది. అపోస్తుల కార్యాలు చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ చేత ప్రత్యక్షమైనప్పుడు అక్కడ చెప్పలే, శిష్యులుగా తయారు చేసి అక్కడ తీమోతికి ఒక పౌలు గారు శిష్యులుగా తయారు చేసి, అనేకులు మరి శిష్యులుగా తయారు చేసి పరిచర్య విధానం, సంఘ అపోస్తులు పరిచర్య. ఈరోజు సామర్థ్యం బట్టి దేవుడు ఒక్కొక్కరిని అపోస్తులుగాను, ప్రవక్తులుగాను, మరి సువార్తికులుగాను, కాపర్లుగాను, బోధించేవారుగాను, ఈ 5 పరిచర్య ప్రతి సంఘములో ఉన్నప్పుడే పరిశుద్ధులు పరిపూర్ణులుగా అవుతారు. ఈ బోధిస్తున్నావా? దేవుని ఆత్మశక్తితో ఎందరైతే బోధిస్తారో, దేవుని వాక్యముతో ఎప్పుడైతే బోధించబడతాదో, కల్పనా కథలు, చిట్ట కథలు, పిట్ట కథలు చెప్పరో. భారము, రోజు రోజుకి ఒక భారము, క్రీస్తు రూపంలోకి చెక్కబడాల ప్రతి బిడ్డ. పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు సంఘములో ప్రతి బిడ్డ కూడా క్రీస్తు రూపములోకి ఎప్పుడైతే చెక్కబడతామో, ఆయన రూపములోకి చెక్కబడాలా. ఎప్పుడైతే చెక్కబడతామో అప్పుడే ఈ పరిచర్య ధర్మము సంపూర్ణములోకి వస్తుంది. ఆత్మ కలిగి ఉన్న వారికి ఆ భారం ఉంటుంది. ఎల్ఈడి టీవీలు, నేను కూడా దేవుడు అనుకుంటే ఈ ప్రపంచమంతా ఎల్ఈడి టీవీలు పెట్టి పరలోకం నుంచి యేసుప్రభు మెసేజ్ చెప్పచ్చు. ఆ పరలోకం నుంచి యేసుప్రభు రావట్లేదు ఇక్కడికి. అక్కడి నుంచి ఒక మెసేజ్, ఇదిగో నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇదిగో దిగంతుల వరకు ఎల్ఈడి, ప్రతి వీధికి ఎల్ఈడి టీవీలు పెట్టండి, అక్కడే సంఘం ఏర్పడుతుంది. గమనించాలి, దేవుని వాక్యం ఎలాగుంది, మీరు ఎలాగ బోధిస్తున్నారు. అక్కడ సంఘ కాపర్ లేడు, సంఘ కాపర్ లేడు. యేసు ప్రభు మంచి కాపరి, మన కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. ప్రాణం పెట్టే యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఏది బోధిస్తున్నావు? పిట్టకథలా, సుట్టకథలా? మనుషులు మోసం చేసే బోధలొద్దు. రోషంగా జీవించు. అపొస్తలుల కార్యాలు, పరిచర్య ధర్మము జరిగించాలా. యేసుప్రభు అనుకోవచ్చు కదా, ఆ పరలోకం విడిచి ఎందుకు రాకలేదు ప్రభా, మీ అందరికీ గల్లీకి ఒక ఎల్ఈడి టీవీ పెట్టి అక్కడి నుంచే మెసేజ్ చెప్పచ్చు కదా యేసుప్రభు. నీ సొంత బుద్ధితో, సొంత జ్ఞానముతో వద్దు. దేవుని ఆత్మశక్తితో నింపబడినప్పుడే పరిచర్య ధర్మము సంపూర్ణంగా జరిగిస్తాడు దేవుడు.
ఎవరికి లేదు. టాలెంట్లు దేవుడు ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్కరి సామర్థ్యం బట్టి దేవుడు పిలుచుకున్నాడు. పరిచర్య ధర్మము జరగాలి. ఇక్కడ జరగట్లే. ఇప్పుడు నా సంఘానికి నా సంఘంలో 10 లక్షలు ఉన్నారు, నా సంఘంలో 20 లక్షలు ఉన్నారు. ఇది కాదు. యేసు ప్రభు అనుకుంటే అక్కడి నుంచే బోధించవచ్చు కదా, పరలోకం నుంచే. ఇక్కడ ఎల్ఈడి టీవీలు పెట్టి ఆయనే ప్రత్యక్షమై మన కోసము మంచి కాపరి యేసయ్య మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పరిచర్య ధర్మము, అపోస్తుల కార్యాలు చదువుతున్నప్పుడు పరిచర్య ధర్మము సంపూర్ణంగా జరిగించాలా. నీ సొంత తెలివితేటల మీద ఈ పరిచర్య వద్దు. ఈ పరిచర్య ఇసుకమేన కట్టినట్టు ఉంటుంది. ఒకసారి తుఫాను వచ్చిందా ఎగిరిపోతుంది. పొట్టువలే 4 సంఘానికి ఎంత పొట్టుంటేటి సుఖం లేదు జీవితం. 4 విత్తనాలు ఉంటే చాలు సంఘానికి. ఈ 4 విత్తనాలు యేసు ప్రభుతోనే ఎంతోమంది యేసు ప్రభుని వెంబడించారు. 12 మందిని అపోస్తుల్ని యేసు ప్రభు నియమించి భూ దిగంత వరకు ఆయన పంపించి ఈ రోజు వరకు దేవుని ఆత్మశక్తితో ఎందరైతే నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు. భ్రమ పెట్టే బోధలు విశ్వాసులుగా 10 సంవత్సరాల నుంచి వచ్చినా అదే విశ్వాసి, 20 సంవత్సరాలు వచ్చినా అదే. ఒక దైవజనుడిగా గుర్తించి వాళ్ళని ఒక ట్రైనింగ్ ఇచ్చి, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక క్రమశిక్షణలో నడిపించి అపోస్తుల పరిచర్య సంఘములో జరగాల. నెక్స్ట్ జనరేషన్ తయారు చేయాల. నేను నా కుమారులు నా కుటుంబమే పరిచర్య చేస్తే చాలు. ఇది దేవుడు ధర్మం కాదు. ఇదే దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశము కాదు. నీ సొంత బుద్ధి మీద కడుతున్నావు. ఆయన అనుకోవచ్చు కదా, ప్రభువే అనుకోవచ్చు కదా, అయ్యా నేను రావట్లేదు లోకానికి, నేను అక్కడి నుంచి మెసేజ్ ఇస్తాను, ఎల్ఈడి టీవీలు అందరూ పెట్టండి ఇంటికాడ, నేను మెసేజ్ ఇచ్చేస్తాను, అందరికి రక్షణ వచ్చేస్తుంది అండి అనుకోవచ్చు కదా యేసు ప్రభు. నేను ఒకటే చెప్తున్నా, దేవుడి పని దేవుడి విధానాల్లో జరిగించాల, నీ సొంత తెలివితేటలు కాదు. దేవుడి పని దేవుని విధానాల్లో జరిగించినప్పుడే పరిశుద్ధులు పరిపూర్ణంగా జరిగిస్తాడు. అపోస్తుల కార్యాలు పరిశుద్ధులు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, వాక్యము సెలవిస్తుంది. నా సొంత కాదు, నా సొంత జ్ఞానంతో సొంత బుద్ధితో నేను మాట్లాడలేను, పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడుతున్నాను. యేసు ప్రభు పౌలు గారు అంటారు, నా సొంత జ్ఞానముతో నా సొంత తెలివితేటలతో నా వాచ్యత్వముతో నేను మాట్లాడలే, దేవుని ఆత్మశక్తితో దేవుని శక్తితో దేవుని ఆత్మతోనే నేను మాట్లాడుతున్నాను కానీ నేను కాదు. హల్లెలూయా. పరిశుద్ధులు సంపూర్ణము అగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు. పరిశుద్ధులు సంపూర్ణము అగునట్లుగా సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా
క్రీస్తు పోలికలోకి బోధించాల దేవుని ఆత్మచేతతోని. ప్రతి బిడ్డ కూడా కన్నీరుతోని ఏడుస్తున్నాడు పౌలు గారు. ప్రభువా, నీవిచ్చిన ఈ సంఘం ప్రతి బిడ్డ కూడా తండ్రి క్రీస్తు పోలికలోకి తండ్రి సహాయం చేయండి. ప్రతి బిడ్డ కూడా క్రీస్తు పోలికలకు రావాలి తండ్రి. పరిశుద్ధులు సంపూర్ణం అగునట్లుగా క్రీస్తుని పోలికలు ప్రతి బిడ్డని తయారు చేయాలి. ఇచ్చిన ప్రార్థన చేద్దాం. సెకండ్ పార్ట్ 3 రేపు మాట్లాడతాను. ఇది పార్ట్ 2. చిన్న ప్రార్థన. ప్రభా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరూ ఈ వాక్యాన్ని తండ్రి ప్రభా నువ్వు దర్శించి ఈ వాక్యాన్ని నూరంతలుగా ఫలించేటకు తండ్రి నీ ఆత్మతో నీ మాట్లాడే విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డకి తండ్రి నూరంతలుగా ఫలించి తండ్రి నీ ఉద్దేశం అంతా ప్రతి బిడ్డల పట్ల నీ ఉద్దేశం అంతా సంపూర్ణంగా జరిగించి సహాయం చేతని నిశ్చయంగా దీవించి అబ్రహాముకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డ మీద అనుగ్రహించి నిశ్చయంగా దీవించి ప్రతి బిడ్డను కూడా రక్షణ మార్గములో నడిపించి నీ పోలికలోకి చెక్కబడాలి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రతి బిడ్డను రక్షించి కాపాడి ప్రతి అక్కర్లు తీర్చి సహాయం చేయండి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో ఈ వాక్యం నిరంతరంగా ఫలించి ప్రతి బిడ్డని కూడా ప్రభువా నీ ఆత్మశక్తితో నింపి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము మనకి సకల పరిశుద్ధులకి ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నీ కృప కలుగునుగాక. ప్రతి బిడ్డ మీద నీ కృప కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.